సో లోకమంతా ఏం చేస్తుంది? విలాసవంతమైనటువంటి జీవన విధానాన్ని కల్పిస్తుంది. జల్సాను మనకు అందుబాటులోనికి తెస్తుంది, వినోదాన్ని మనకు అందుబాటులోనికి తెస్తుంది, అండ్ బ్రహ్మాండమైనటువంటి అనుభవాన్ని ఇస్తాను, భోగము అనుభవించొచ్చు అని మనకు వాగ్దానాలు చేస్తుంది. అందుకని ఇప్పుడు చూడండి, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు భారతదేశంలో ఇళ్ళు ఎట్లా ఉండేవి అంటే ఇప్పుడు భారతదేశంలో ఇళ్ళు ఎట్లా కట్టుకోవడం మొదలుపెట్టారు. మన హైదరాబాద్లోనే ఇళ్ళు ఎట్లా ఉన్నాయి చూడండి. మీరు కొన్ని ఏరియాస్కి వెళ్తే అది హైదరాబాదా, ఇది సింగపూరా, ఇది న్యూయార్కా అనిపిస్తుంది. ఎందుకంటే లగ్జూరియస్ విల్లాస్ కడుతున్నారు, అండ్ ఇక ఎక్స్పెన్సివ్ మాల్స్ కట్టారు, అండ్ మన లైఫ్ స్టైల్ కూడా మార్పు వచ్చేసింది. సో ఇక్కడ వాడుకోదగినటువంటి వస్తువులను పరిమితిలో, మోతాదులో వాడుకోవడం తప్పు కాదు. మంచి వస్త్రాలు తప్పు కాదు, మంచి భోజనం తప్పు కాదు, అప్పుడప్పుడు మంచి స్థలాలకు ప్రయాణం చేసి దేవుడి సృష్టిని బట్టి దేవుడిని గణపరిచిత తప్పు కాదు. మనము కొన్ని టైమ్స్ తీసుకొని రిక్రియేషన్లో, హెల్దీ హోలీ రిక్రియేషన్లో పార్టిసిపేట్ చేయడం తప్పు కాదు. కానీ దానికి ఒక మోడరేషన్ ఉండాలి. ఏదైనా సరే నన్ను దేవుడి నుండి దూరం చేస్తుంటే అది నేను మానుకోవాలి. ఏదైనా సరే నన్ను దేవుడితో ఉంచి ఆనందింపజేస్తుంటే నో ప్రాబ్లం. కానీ ఆ వివేచన మనకి ఎట్లా వస్తుంది? దేవుడితో సంబంధం ఉండి వాక్యాన్ని మనం తెలుసుకుంటూ ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు ఆ వివేకం మనకుంటుంది, లేకపోతే మనకు అది ఉండదు. సో దేవుడు అంటున్నాడు, వేటినైతే నువ్వు ప్రేమించావో, వేటి కొరకైతే నువ్వు వెంపర్లాడావో అవన్నీ కూడా ఇక నీకు కనబడకుండా నశించిపోతాయి. ఇక మీదట కనబడవు. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఈ ఎర్త్ నుండి మన లైఫ్ వెళ్ళిపోతే, ఈ భూలోకం నుండి మనము చనిపోయి అవతలికి వెళ్ళిపోతే, ఈ రోజు వేటి కోసమైతే మనము ఇంతగా ప్రయాసపడుతున్నామో ఒక్క ఐటమ్ పరలోకంలో ఉండదు. ఇవేవి మనకు ఉండవు. అంటే నిజానికి ఇవేవి మనకు అవసరం ఉండదు. ఒక గ్రీక్ దేశంలో ఒక సముద్రము ఒడ్డున ఒక సమాధి కట్టబడింది. ఆ సమాధి పలక మీది మాటలు రాశారు. ఓ దారిన పోయేటువంటి అపరిచితుడా, ఇందులో అనక్రియోన్ అనే నేనున్నాను. నేను ఒక మద్యపానిని. ఖాళీగా పోతూ పోతూ ఈ సమాధి మీద మద్యం పోసిపో. అంటే వాడు చచ్చిన తర్వాత కూడా తాగుదాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటాడు, అన్ని నిన్ను విడిచిపోయాయి. నువ్వు ఒక్కసారి అదర్ వరల్డ్కి వెళ్ళిపోతే ఇక నీకేమీ ఉండవు.